మళ్ళీ సాక్ష్యం అంటే ఇప్పుడు మళ్ళీ అన్న చెప్పిన సాక్ష్యం చాలా వరకు మేలుకరంగా ఉంది. మేలుకరంగా ఉంది. ఒక నిరీక్షణ వచ్చి ఉంటుంది కొంతమందికి, ఒక ఆశ, ఒక నెమ్మది, సంతోషం. ఖచ్చితంగా మా బిడ్డలు కూడా ఫలిస్తారనేటువంటి నిరీక్షణ మీ పిల్లల గురించి మీకు వచ్చి ఉంటుంది. మళ్ళీ సాక్ష్యం అంటే మళ్ళీ నాకు బాగా కష్టంగా ఉంది. కానీ అన్న దూరం నుంచి వచ్చారు కదా, అన్నకు వాక్యానికి ఇవ్వాలని ఒక ఆశగా ఉంది. సరే సరే ఇచ్చారు మైకు. సరే 2-3 మాటలు చదువుతా. 2-3 మాటలు చదువుతా. మేము బట్టీలు వేసుకుంటాం. బట్టీలు అంటే తెలుసా మీకు? బట్టీలు, ఎటుకు బట్టీలు వేసుకుంటాం. మా నాన్న మిలిటరీలో పనిచేసేటువంటి వారు, జమ్మూ కాశ్మీర్లో. మా అమ్మ విద్యా వాలంటీర్ టీచరు, చిన్న టీచరు. భూ సంబంధంగా మంచి కుటుంబం, డబ్బులకి ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇటుకు రా ఎంత ఉందో ఇప్పుడు 10 రూపాయల నుంచి 20 రూపాయల దాకా. మేము పెట్టుబడి పెట్టి భయపడం. మా కళ్ళ ముందే ఇటుకలు కనిపిస్తూ ఉంటాయి. మేము భయపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా కొనుక్కొని పోతారు, డబ్బులు ఇస్తారు. కొంతమంది మోసం చేస్తారులే, అందరు ఇస్తారు సాధ్యమైనంత వరకు. అయితే మా నాయన ఉద్యోగం చేసేటప్పుడు జమ్మూ కాశ్మీర్లో అక్కడ మందు ఫ్రీగా ఇస్తారంట. మందు అంటే తెలుసుగా, తాగేది. ఇక తాగి వచ్చిన కాడి నుంచి మా అమ్మను అనుమానించి మమ్మల్ని కొట్టి, ఆ పంజాబ్, సిక్కు వాళ్ళందరి ముందు మమ్మల్ని అనుమానించేవాడంట. చాలా ఇబ్బంది పడేది, చాలా వేదన పడేది. భాష రాదు, తెలుగు. పాపం కొనముడిచిపాలు, కందుకూరు పక్కన కొనముడిచిపాలు. భాష కానీ ఊరు ప్రాంతానికి వెళ్ళి మా నాయన్ని నమ్మి పెళ్లి చేసుకొని పోతే కొట్టి అందరి ముందు అనుమానించి, అందరి ముందు తప్పు చేసి చాలా ఇబ్బంది పెట్టేవాడంట. దేవుని మహాకృపను బట్టి చిన్నప్పుడంట అక్కడ ఇక్కడ దేవుని మాటలు విని సాధ్యమైనంత వరకు పాపం చేయకూడదు, తప్పు చేయకూడదు అని చెప్పి చాలా జాగ్రత్తగా ఉంటూ వచ్చేదంట. అయితే ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, భూ సంబంధంగా మంచి కుటుంబమే కానీ అనుమానం అనేటువంటి సమస్య మా ఫ్యామిలీలోకి వచ్చింది. మా అమ్మని అనుమానించి మమ్మల్ని ఇద్దరిని, నన్ను మా తమ్ముడిని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసి మా అమ్మని పెట్టడానికి కష్టాలన్నీ పెట్టి సిగరెట్లతో కాల్చి చాలా హింసలకు గురి చేసేటప్పుడు మా ఇంటి దగ్గర ఒక బావి ఉంటే నన్ను మా తమ్ముడిని బావిలో పడేసి చనిపోదాం అనుకుంది 2001 సంవత్సరంలో. అక్కడే ఒక నేల బావి ఉంటుంది మా ఇంటి పక్కనే. చనిపోదాం అనుకున్నప్పుడు ఒక మెల్లని స్వరం మా అమ్మతో మాట్లాడిందంట. ఒకని తల్లివాణిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తాను, చనిపోవద్దు, నీ బిడ్డల్ని నరకానికి పంపించొద్దు, నీవు నరకానికి పంపించొద్దు, నీ భర్తను మారుస్తాను అని చెప్పినప్పుడు ఆ రోజు నుంచి ప్రభువుని తెలుసుకుంది మా అమ్మ. ఉద్యోగాలన్నీ పోయినాయి, బట్టీలన్నీ పోయినాయి, డబ్బులన్నీ పోయినాయి. ఎందుకు ఇందాక అన్న చెప్తా ఉంటే, ఈ లోకంలో ప్రజలకి లేదంటే లోకానికి నిన్ను వెలుగుగా సాక్షిగా చేయాలనుకుంటే నిన్ను కాలుస్తాడంట ప్రభు. కాల్చి కొవ్వొత్తిలాగా కాల్చి ప్రజలకు వెలుగివ్వటానికంటే నీకు దుఃఖము, కష్టము, వేదన, బాధ, కన్నీరు ప్రభు కొన్నిసార్లు అనుమతిస్తారు. అన్న చెప్పినటువంటి ప్రతి విషయాలు దేవుడు నెరవేరుస్తారు. కానీ కొన్నిసార్లు శ్రమలు కూడా ఉంటాయి. నీ యొక్క నీతిని ప్రజలకు చూపించాలనుకున్నారనుకో, ఖచ్చితంగా నేను భర్త ద్వారానో, పిల్లల ద్వారానో, కుటుంబం ద్వారానో కొన్ని సమస్యలు వస్తాయి. తర్వాత మెల్లిగా సమస్యలన్నీ పోయి నువ్వు ధన్యురాలు అనబడతావంట. నువ్వు కొనియాడబడతావు, నువ్వు వేలకు తల్లి అవుతావు. నీ ద్వారా ఎంత సువార్త అందుద్దో, నీ భర్త ఎంతమంది గనులతో కలిసి ఉంటాడు, నీ పిల్లలు కుడికి ఎడమకి వ్యాపిస్తారంట. ఎంత గొప్ప దేవుడు. అందుకే మా అమ్మని కాల్చాడు, బాగా మా అమ్మని కాల్చాడు. మా నాన్న చిన్నప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతే చాలామంది మాతో తప్పు చెయ్యి, చిన్నపిల్లలు కదా, మీ ఆయన తాగుపోతాడు కదా, మాతో తప్పు చెయ్యి, మేము ఇల్లు ఇస్తాం, అన్నీ ఇస్తాం, అన్నీ చూసుకుంటాం అని చెప్పారంట. చావునైనా చేస్తాను కానీ రేపొద్దున ఆ నోట ఈ నోట తెలిసి మీ అమ్మ పలానా వాళ్ళతో తప్పు చేసిందంట అనేటువంటి మాట నా పిల్లలకు వినపడకూడదు, నా భర్తకు వినపడకూడదు. ప్రభు వ్యభిచరించొద్దని చెప్పారు, ఇంకొకరి భార్యకి ఇంకొక బిడ్డలకు అన్యాయం చేయొద్దని చెప్పారు.
వాక్యం వినటం వలన, సువార్త వినటం వలన, ప్రభువుని గురించి తెలుసుకోవటం వలన దేవుని భయం కలిగి చనిపోకుండా బ్రతికింది మా అమ్మ. మమ్మల్ని బ్రతికించుకుంది. మా నాన్నని మళ్ళీ గెలుచుకుంది దేవుని మహాకృపను బట్టి. అంటే ఇప్పుడు నేను ఈ మాటలు ఎందుకు చెప్తా ఉన్నానంటే, నీ కుటుంబంలో ఎలాంటి కలుతున్నా సరే, అన్న ఇంకా మారలేదని, పిల్లలు ఇంకా సరిగా సెటిల్ అవ్వలేదని బాధపడుతూ ఉన్నావు కదా. ఎందుకో ఆ ఆలోచన గురించి చెప్తా ఉన్నాయి. ఆలోచన గురించి చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా నీ కుటుంబాన్ని దేవుడు నిశ్చయంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, కృప చూపిస్తాడు. మా అమ్మని, మా నాన్నని, మా కుటుంబాన్ని కట్టినటువంటి దేవుడు నిన్ను కూడా కడతాడు, నీ కుటుంబాన్ని కడతాడు. అన్న వ్యసనాలన్నీ పోతాయి, పిల్లలు సమస్యలన్నీ పోతాయి, కుటుంబంలో ఉంటే అనుమానాలు, కష్టాలు, వేదనలు, నీ చెడు తలంపులు అన్నీ పోతాయి. మా ఇల్లు మా బాబాయ్ వాళ్ళు తాకట్టు పెట్టుకున్నారు. 6 లక్షలు 7 లక్షలకు తాకట్టు పెట్టుకొని మమ్మల్ని ఏడలేని ఇబ్బందులన్నీ పెట్టారు. దేవుని మహాకృపను బట్టి ప్రభువుని తెలుసుకోవటం వలన పోయిన సంవత్సరం ఆగస్టులో ఆ తాకట్లో ఉన్నటువంటి ఇల్లు, మా సొంత ఇల్లు మళ్ళీ మాకు వచ్చింది. దేవుడు ఎంత గొప్ప దేవుడు. ప్రభువుని ఎందుకు తెలుసుకోమంటావు అంటే, నీవు ఫలిస్తావు. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 6వ వచనంలో ఈ మంచి మాట ఉంటుంది. ఎందుకో ఈ 2 మాటలు చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. ఒకటి ఏకాంగులను సంసారులుగా చేస్తారంట. విచ్ఛిన్నమైపోయినటువంటి మా కుటుంబాన్ని సంసారి మంచి కాపురంగా చేశాడు, దీవించాడు. మా కుటుంబాన్ని బంధించబడినటువంటి వారిని వృద్ధి చేస్తాడంట, విడిపించి వృద్ధి చేస్తాడంట, దీవిస్తాడంట, కృప చూపిస్తాడు. మేము ఎన్ని కట్టులతో బాధపడుతూ ఉన్నామో, ఇల్లు లేక, సరైనటువంటి పరిస్థితి లేక, ఆశీర్వాదాలు లేక, దీవెన లేక, కృప లేక, పాపం, దోషము, కీడు. ఇప్పటికీ మా పెదనాన్న కామాపల్లి టెంపుల్లో పూజారిగా పనిచేస్తూ ఉన్నాడు. ఆ దోషం అంతా మా మీద పనిచేస్తూ ఉంటుంది. ప్రభుని తెలుసుకోకముందు వేరతాళ్ళని, పోతురాజు పూతలని, కొలుపులని, దేవరిళ్ళని, రకరకాలైనటువంటి పాపాలు, దోషాలు, కీడంతా తలపోసుకొని ఎంతో శాపం ఉండింది. ప్రభు కొట్టివేసి ఈరోజు దీవించాడు, కృప చూపించాడు. నేను మీకు ఇట్లా కనపడుతున్నాను కదా, నేను మీకు బాగా కనపడుతున్నానా? యాక్చువల్గా నేను కుంటోండి, నాకు ఈ చెయ్యి పనిచేయదు. నిజం, ఇట్ ఈస్ ట్రూ. నేను కుంటోండి, ఈ చెయ్యి నాకు పనిచేయదు. ఎందుకు పనిచేయదంటే, దేవునికి విరోధంగా పాపం చేసిన ప్రతిసారి నా కుడి భుజం జారిపోద్ది. ఆశ్చర్యంగా ఉంది కదా, ఏందన్నా తెక్కల మాటలు మాట్లాడుతున్నావు. నిజం జారిపోద్ది. ఎన్నిసార్లు జారిపోయిందో తెలుసా? 9 సార్లు జారిపోయింది ఇప్పటివరకు. 9 సార్లు దేవునికి విరోధంగా పాపం చేసిన ప్రతిసారి నా కుడి భుజం జారిపోద్ది. నీకు కూడా దేవుడు ఏదో ఒక ముళ్ళు పెట్టుంటాడు, నీకు అది అర్థం కాదు. నీ ఇంట్లోకి ఎందుకు సమస్య వస్తుందంటే, ఎక్కడో దేవునికి విరోధంగా పాపం చేస్తున్నామని. మా అమ్మకి లేదంటే మా తండ్రికి లేదంటే మా కుటుంబానికి ఏదో ముళ్ళు ప్రభు దీవించాలి అనుకుంటే కొలిమి లాంటి ముళ్ళు ఏదో ఒకటి పెడతాడు. ఆ ముళ్ళుని గమనించాలి. ఆశీర్వాదాలు ఎక్కడొస్తాయి అంటే, ఆ ముళ్ళు విరవబడితే ఆశీర్వాదాలు వస్తాయి. ఆ ముళ్ళును విరిచే దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఆ ముళ్ళు ఎక్కడుందని చూసుకోవాలి. నేను చూసుకున్నా, ప్రతిరోజు సరి చేసుకుంటూ ఉండేవాడిని. నేను ఇప్పుడు మీరు యూట్యూబ్లోకి వెళ్ళి హార్ట్ బీట్ తెలుగు షార్ట్ ఫిల్మ్ అని కొడితే అందులో హీరో నేను మూవీస్లో పనిచేసా, సీరియల్స్లో పనిచేసా, షార్ట్ ఫిల్మ్స్లో పనిచేసా, యాడ్స్లో పనిచేసా. దేవునికి విరోధంగా పాపం చేసిన ప్రతి సినిమాలో, ప్రతి సీరియల్లో ఏ అమ్మాయిని తప్పుగా చూశానో, ఏ లేడీ ఆ మదర్ క్యారెక్టర్ని తప్పుగా చూశానో, వదిన క్యారెక్టర్ని తప్పుగా చూశాను, నా చెల్లి క్యారెక్టర్ చేసే అమ్మాయిని తప్పుగా చూశాను, ప్రతిసారి నా కుడి భుజం జారిపోతూ ఉండేది. వాళ్ళందరూ నన్ను ఎగతాళి చేసేవాళ్ళు. ఈడేమి హీరో, ఈడేం ఆర్టిస్టు, ఈడేం విలను, ఈడేం పెళ్ళి కొడుకు, గెటప్పులు కమీడియన్గా గెటప్పులు ఇచ్చేవాళ్ళు. ఈరోజు మీరు చూడొచ్చు ఫేస్బుక్లో, యూట్యూబ్లో కళ్యాణ్ అని కొడితే వస్తుంది. అలా చేసిన ప్రతిసారి నా కుడి భుజం జారిపోయేది. ప్రభు యొక్క ఆలోచన ఏంటంటే, నేను నిన్ను విడిపించింది, మరణంలోని తప్పించింది నా సాక్షిగా జీవిస్తామని, నా సేవ చేస్తామని, నా పని చేస్తామని, నీ కుటుంబాన్ని మా నాన్న ₹1 ఇవ్వరు, మా తమ్ముడు ₹1 ఇవ్వరు. దేవుని తెలుసుకున్న తర్వాత దేవుడు ఎంతగా కుటుంబాన్ని పోషించడానికి నన్ను సేవలో వాడుకుంటున్నారు. నీ పిల్లల కొరకు, లేదంటే నీ కొరకు, లేదంటే నీ భర్త కొరకు ఏదైనా ఒక ఆలోచన ప్రభు నీకు ఇస్తున్నారేమో. కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఆ ముళ్ళును విరిచేసుకోగలిగితే, ఆ ముళ్ళును తీసివేసుకోగలిగితే నువ్వు ఖచ్చితంగా నిశ్చయంగా దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు మన అందరి వెనుకల్లో దీవించిన. ఇంకా చాలా ఉందిలే, కానీ ఈసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు అన్నీ చెప్పచ్చు.